తెనాలి వైకుంఠపుర క్షేత్రంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, దాన్నే తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి చాతుర్మాస దీక్ష కూడా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ రోజున స్వామివారికి ఇష్టమైన శనివారం, రెండోది అనురాధ నక్షత్రం, ఏకాదశి ఇవన్నీ కలిసి రావటం భక్తులకి చాలా ఆనందదాయకంగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ దేవాలయానికి ఉదయం 5:30 నుండి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. విశేష పూజా కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు. అయితే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ చక్కని స్వామివారి దర్శనం, అలాగే తీర్థ ప్రసాదాలు, తోపులాట లేకుండా అందరినీ వాలంటీర్లని, అలాగే పోలీస్ సిబ్బందిని, సెక్యూరిటీ సిబ్బందిని కూడా దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి వి అనుపమ గారి ప్రత్యేక పర్యవేక్షణలో భక్తులందరికీ చక్కని దర్శనం, తదనంతరం తీర్థము. ఈ రోజున విశేషం తొలి ఏకాదశి పేలపిండి ప్రసాదం నివేదనగా చేస్తారు. దాన్ని సత్తు అంటారు. ఈ పేలాలతో చేసిన పిండిని బెల్లం కలిపి స్వామికి నివేదన చేసి భక్తులందరికీ కూడా ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా అందరికీ భక్తులకి ఈ ప్రసాద వితరణ జరుగుతుంది. 11:30 నుండి అన్నప్రసాద వితరణ కూడా ఉంది. ఈ రోజు సుమారు 1000 మంది పైదాకా అన్నదానం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని తొలి ఏకాదశి విశేష పుణ్యఫల ప్రాప్తిని పొందుతూ ఉన్నారు. అందుకు స్వామివారి శుభాశీస్సులు భక్తులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భగవంతుణ్ణి శుభాశీస్సులు